బివిరావు గారు, మే 13న ఎన్నికలు జరిగితే 11వ తారీఖున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక లెటర్ రాశారు ఈసీకి. ఏమని రాశారంటే, ఇక్కడ ఇది చాలా సెన్సిటివ్ ఏరియా, మీకు తెలుసు, సమస్యాత్మక ప్రాంతం కాబట్టి పోలీసు బలగాలను అధికంగా ఇక్కడ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని. ఆ లెటర్కి ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి రిప్లై లేదు. పైగా మనం చూస్తున్నటువంటి బూత్ దగ్గర ఎటువంటి పోలీసు బలగాలు లేవు. అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, ఏజెంట్లని ఈడ్చి కొడుతున్నారు. ఈయన 3:33 ఇదే ఈసీకి ఒక లెటర్ రాశారు సార్. చాలా క్లియర్గా రాశారు. ఏ బూతుల్లో ఏ రకంగా ఆక్రమణలు జరిగాయి, ఇక్కడ వెంటనే పోలీసు బలగాలను మోహరించకపోతే రీపోలింగ్ జరపాల్సిందే, ఆ పరిస్థితి ఉందని లెటర్ రాశారు. మీరు క్లియర్గా చూడొచ్చు సార్. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓటర్లను అసలు రానివ్వకుండా చేస్తున్నారు, వాళ్ళ ఓట్లు వేసుకోనికుండా చేస్తున్నారు అనేది కూడా క్లియర్గా పొందుపరిచారు. అందులో భాగంగా కిందికి వస్తే 11వ తారీఖునే లెటర్ రాశానన్న అంశాన్ని కూడా క్లియర్గా ఉంది. అక్కడ 11/5/2024 ఉంది కదా, అది అయిపోతే ఇందులో చివరిలో కూడా చాలా క్లియర్గా చెప్పారు సార్. పోలింగ్ బూత్ నెంబర్స్ కూడా చెప్పారు. 203, 204, 205 and 207. తుమ్రుకోట విలేజ్ and Rentachintala Mandal, Palnad district conducted repolling of the said polling station by creating smooth and harmonious atmosphere so as to exercise their franchise freely as per their choice. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటును వేసుకునేటటువంటి అవకాశం కల్పించండి అని, బలగాలను పెట్టండి అని మధ్యాహ్నం 3 గంటలకు కూడా అభ్యర్థించారు. స్పందన లేదు. సాయంత్రం అయిపోయిన తర్వాత, పోలింగ్ అయిన తర్వాత మళ్ళీ ఒక లెటర్ రాశారు, మళ్ళీ ఒక లెటర్ పెట్టారు. చాలా దుర్మార్గంగా జరిగింది. ఇక్కడ ముందుగా అనుకున్న ప్రకారమే ఇక్కడ బూతుల్ని క్యాప్చర్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓటర్లను రానివ్వలేదు. అలాగే ఏజెంట్లను కొట్టి తరిమేశారు. మా నాయకులు ఎవరు లేకుండా చేశారు. అక్కడ రిగ్గింగ్ చేసుకుంటున్నారనే విషయాన్ని చాలా క్లియర్గా రాశారు. అందులో పాల్వాయి గేటు కూడా చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. పైగా ఆయన చివరిగా ఏం చెప్తారు, రీపోలింగ్కే అభ్యర్థించారు. Therefore, I urge that your authority may be pleased to conduct repolling in all polling booths of the above said villages by considering the 100% webcasting records. మీ దగ్గరే ఉంటాయి, మీరు చూడండి ఏం జరిగిందో. కళ్ళతో వ్యవస్థలన్నీ కళ్ళు తెరిచి చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఇనిషియేట్ యాక్షన్ ఇమీడియట్లీ, అదర్వైజ్ ఇర్రెపరబుల్ లాస్ విల్ బి కాజ్డ్ టు డెమోక్రసీ. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బ, మీరు కానీ రీపోలింగ్ జరపకపోతే అని చాలా క్లియర్గా రాశారు. ఎవ్వరూ పట్టించుకున్న పాపన పోలేదు. 8 రోజుల తర్వాత ఎడిట్ చేసిన వీడియో, ఆ ఎడిట్ చేసిన వీడియో విజువల్స్ అలా ప్లే చేస్తూ ఉండండి సార్. సార్ ఏం చెప్తారు సార్, ఇప్పుడు ఈ వ్యవస్థల మేనేజ్ ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? దీని వెనక ఏముంది? ఈ వీడియో రిలీజ్ చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? ఈశ్వర్ గారికి, రవిచంద్రారెడ్డి గారికి, నాగార్జున రెడ్డి గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలండి. ఏదో సామెత ఉంది, అంతకుముందు వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఆఖరణ కూర్చున్నా పర్లేదు, మనకు రావాల్సిన పదార్థాలన్నీ కూడా మన ప్లేట్ లోకి వస్తాయని ఒక సామెత ఉంది. ఆ సామెత గుర్తొస్తా ఉంది నాకు. ఎందుకంటే ఇక్కడ మాచర్లలో ఈ సంఘటనలు జరిగినాయి. దానికి సంబంధించి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాచర్ల నియోజకవర్గంలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటారు. ఆయన ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి పల్నాడులో ఈ ఫ్యాక్షనిజానికి దీనికి లేకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఆయన ప్రజలందరినీ కాపాడతారనే ఉద్దేశంతో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, ప్రజెంట్ మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి మే 11న ఎలక్షన్ కమిషన్ కి ఒక లేఖ రాశారు. అవును, అదనపు బలగాలు పెడతాలని, ఇక్కడ హింసాత్మక చర్యలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయన రాశారు. మాచర్ల నియోజకవర్గ అభ్యర్థి పెట్టిన లేఖను ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు. ఎన్నికల రోజున మధ్యాహ్నం 3:30 కూడా అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి దీన్ని మళ్ళీ రీపోలింగ్ కి ఆదేశించాలని, దీని మీద చర్యలు తీసుకోవాలని 203, 204, 205, 207 బూత్ నెంబర్లతో సహా ఆయన కంప్లైంట్ పెట్టడం జరిగింది. దాని మీద కూడా ఎలక్షన్ కమిషన్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అదే రోజు సాయంత్రం 6:30 మళ్ళీ ఇంకొక పోలింగ్ కేంద్రంలో కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి, దీనికి రీపోలింగ్ కి ఆదేశించాలని చెప్పేసి ఆయన కంప్లైంట్ పెట్టారు. దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు. దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో ఎక్కడా కూడా రీపోలింగ్ జరగవలసిన అవసరం లేదు, పెద్దగా అవాంఛనీయ సంఘటనలు ఏమి జరగలేదు, ఎక్కడా కూడా రీపోలింగ్ కి అసలు మేము ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి, అంత పెద్ద సంఘటన కానప్పుడు అదే అర్థం కాదు సార్, ప్రెస్ మీట్ అసలు రీపోలింగ్ అవసరం లేదని వాళ్లే చెప్తారు. రీపోలింగ్ 11 చోట్ల జరిగిందని వాళ్లే చెప్తారు.
ఒక ఇన్సిడెంట్ కి సంబంధించిన వీడియో మాత్రమే రిలీజ్ చేస్తారు, అది కూడా 8 రోజుల తర్వాత రిలీజ్ చేస్తారు, అది కూడా ఈసీ రిలీజ్ చేయకుండా టీడీపీ సోషల్ మీడియా రిలీజ్ చేస్తుంది, అది కూడా ఈసీ కంప్లైంట్ ఇవ్వకుండా నారా లోకేష్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా కంప్లైంట్ వెళ్తారు. కంప్లైంట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఒక అభ్యర్థి ఇన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా అక్కడ ఆయన ఆధారాలతో సహా పెట్టి కంప్లైంట్ అధికారికంగా పెట్టినా కూడా పట్టించుకోకుండా ఈ లోకేష్ గారు విదేశాలకు వెళ్ళి ఒక 8 రోజుల తర్వాత ఈ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్న ఫుటేజ్ అంతా తీసుకుని విదేశాల్లో ఆయన ఎడిట్ చేసి దాన్ని మార్ఫింగ్ చేసి చక్కగా ఆయన అక్కడెక్కడో ఒక చోట విదేశాల్లో కూర్చుని వాళ్ళు టెక్నాలజీని వాళ్ళే కనిపెట్టారని చెప్తారు కదా, చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ పుట్టించారని చెప్తారు కదా, ఈ టెక్నాలజీని అంతా వాడుకుంటూ వాళ్ళు ఎడిట్ చేస్తూ మార్ఫింగ్ చేసుకుంటూ విదేశాల్లో కూర్చుని వాళ్ళు జస్ట్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన దాన్ని బట్టి ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుందా? అభ్యర్థులు పెట్టిన దాని కంప్లైంట్ మాత్రం అది పరిగణలోకి తీసుకోదా? అనేది చాలా అనుమానాలకు తావిస్తా ఉంది. అసలు లోకేష్ గారు ఎక్కడున్నారు? ఆయన అధికారికంగా కంప్లైంట్ ఇచ్చారా? ఎక్కడో ట్విట్టర్ అకౌంట్ లో విదేశాల్లో కూర్చుని ఒక మార్పు చేసిన వీడియో, మొబైల్లో ఉన్న వీడియోని ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్లే చేసి చూపించారు, అది మొబైల్లో రికార్డ్ అయిన వీడియోని, ఛార్జింగ్ తో సహా ఉన్న వీడియోని, ఒక మొబైల్లో రికార్డ్ అయిన వీడియోని తీసుకుని దాన్ని పట్టుకుని ఈయన మీద ఒక సాధారణమైనటువంటి వ్యక్తులుగా, ఎందుకంటే గొప్ప వ్యక్తులేం కాదు, సాధారణ వ్యక్తులే అనుకుందాం, ఆ వీడియో చూడగానే ఇన్ని లోపాలు కనిపిస్తున్నాయి. ఆ వీడియోలో 4 చోట్ల నేను మార్క్ చేసి చూపిస్తున్నాను. మరి అధికారులకు ఉన్నదా సార్? ఇది ఏం వీడియో, అసలు ఈ వీడియో సంగతి ఏంటి, దీని వెనక ఏం జరిగింది, ఇది ఎవరు రికార్డ్ చేశారు, ఎలా బయటకు వచ్చింది, ఈ కనీసం ఇలా కూడా ఆలోచించరా ఎవరు? ఖచ్చితంగా ఆలోచించాలి దీని మీద. ఇప్పుడు నాగార్జున రెడ్డి గారు చెప్పినట్టుగా కాన్స్పిరసీ అంటే ఇదంతా కూడా కుట్ర కోణంలో జరుగుతుంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది అక్కడ. ఎందుకంటే కేవలం వాళ్ళు ఒక 20 సెకండ్లు 30 సెకండ్ల వీడియోని మాత్రం ఎడిట్ చేసిన వీడియోని బయటకు వదిలారు. మొత్తం 24 గంటల వీడియో రికార్డింగ్ ఉంటే అందులో 12 గంటల తర్వాత కేవలం ఒక 20 సెకండ్లు 30 సెకండ్లు ఈయన పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అసలు ఆ బూత్లోకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, దానికి ముందు అసలు అక్కడ ఏమి జరిగింది అనే వీడియో బయటకు వచ్చిందా? అంతకు ముందు అక్కడ రిగ్గింగ్ జరగడం జరిగింది. నాకు అక్కడ మాచర్లో ఉన్న నా స్నేహితుల ద్వారా నేను కూడా కనుక్కుంటే ఆ వీడియో వచ్చిన దగ్గర నుంచి అసలు ఏం జరిగిందని కనుక్కుంటే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఆ బూత్ లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిగ్గింగ్ చేసుకుంటూ ఉన్నారు. రిగ్గింగ్ జరుగుతుందని తెలిసి అంతకుముందు పిన్నెల రామకృష్ణారెడ్డి గారి కుమారుడు అక్కడికి అటు పక్క వెళ్తే పిన్నెల రామకృష్ణారెడ్డి గారి కుమారుడు మీద కూడా వాళ్ళు దాడి చేసి దౌర్జన్యం చేసి పంపించారు. దాని తర్వాత ఈయన అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరు కూడా లేకుండా వాళ్ళు అక్కడ రిగ్గింగ్ చేసుకుంటూ, అక్కడ ఏజెంట్లు లేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు లేరు, అసలు ఓటర్లు లేరు, ఎవరు లేరు, పూర్తిగా అక్కడ చూస్తే అంతా ఖాళీగా ఉంది పోలింగ్ బూత్. వన్ సైడ్ గా డేటా ఏమో సేఫ్ గా ఉంది, రీపోలింగ్ జరపాల్సిన అవసరం లేదు, లోకేష్ చెప్పాడు కాబట్టి అరెస్ట్ చేయాలి. ఇది చాలా డేటా సేఫ్. 8 రోజుల పాటు ఆ వీడియో ఈవీఎంల ధ్వంసం గురించి ఈసీ గారే చెప్పారు, సిఇఓ గారే చెప్పారు, ఆయనే అన్నారు 11 చోట్ల 11 ఈవీఎంలు ధ్వంసం అయ్యాయి అన్నారు. పోనీ అవన్నీ పక్కన పెట్టేశారు, ఇదేం పెద్ద డేటా మనకేం ఇబ్బంది లేదు కాబట్టి, సేఫ్ గా ఉంది కాబట్టి పక్కన పెట్టేశాం అన్నారు. ఈ రీపోలింగ్ అవసరం లేదు అన్నారు. రీపోలింగ్ అవసరం లేదు, డేటా సేఫ్ గానే ఉంది. ఈయన్ని మాత్రం అరెస్ట్ చేయాలి, లోకేష్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు కాబట్టి. అవును, ఇప్పుడు ఎక్కడైతే అధికారులు ఒక్క నిమిషం అండి ఈశ్వర్ గారు, డేటా సేఫ్ గానే ఉంది కానీ ఏ రకమైన డేటా సేఫ్ గా ఉంది ఇప్పుడు నేను అంటే అది కదా ఇంపార్టెంట్. ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు కదా, రీపోలింగ్ జరపాలని లోకేష్ అడగాలి కదా, టీడీపీ నాయకులు అడగాలి కదా, ఈవీఎం ధ్వంసమైంది కాబట్టి ఇక్కడ రీపోలింగ్ జరపండి అని వాళ్ళు అడగట్లేదు. ఎందుకంటే వాళ్ళు రిగ్గింగ్ చేసుకున్న ఓట్లన్నీ అందులో నిక్షిప్తమై ఉన్నాయి కాబట్టి. సింపుల్ లాజిక్. రిగ్గింగ్ జరిగింది కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అక్కడ దీని గురించి మాట్లాడడం జరిగింది. ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా వీళ్ళు పట్టించుకోలేదు కాబట్టి అభ్యర్థి అయిన వాళ్ళకి ఎవరికైనా కూడా అక్కడ ఏదైనా బూత్ లో మన వాళ్ళని ఏజెంట్లని వెళ్ళకపోయినా ఏదైనా కూడా సాధారణంగా కోపం వస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు అధికారులు ప్రశ్నించడానికి వెళ్తాం. అక్కడ పూర్తిగా రిగ్గింగ్ చేసినప్పుడు ఆయన ఏదో ఆవేశంలో ఒకవేళ చేశారా చేయలేదా అన్నది తర్వాత విషయం. కానీ దాన్ని ఖచ్చితంగా రీపోలింగ్ మాత్రం జరపాలని చెప్పేసి ఈసీ చెప్పాలి. కానీ దాన్ని చెప్పకుండా ఇప్పుడు అడుగుతున్న వ్యక్తిని పక్కన పెట్టేశారు సార్. ఈవీఎం ధ్వంసమైందని ఎవరు ధ్వంసం చేశారని అంటున్నారు, అదే వ్యక్తి రీపోలింగ్ జరపండి బాబో అని 2 సార్లు లెటర్లు రాశారు. దాన్ని పట్టించుకోలేదు కాబట్టి ఆయన ఆ రోజు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. మళ్ళీ మనం చూసినట్టయితే ఈ జోలకండ బ్రహ్మారెడ్డి గారి రవిచంద్రారెడ్డి గారు చెప్పినట్టు ఆయన చరిత్ర అంతా కూడా నేర చరిత్ర అంతా అంతకుముందు 7 హత్య కేసులు ఆయన ఉండడం కానీ అది కానీ ఆయన ఎప్పుడైతే అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జికి వచ్చారో 100 మంది గూండాలతో పోలీస్ స్టేషన్ మీద కూడా దౌర్జన్యానికి వెళ్ళాడు ఆయన. 100 మంది గూండాలతో పోలీస్ స్టేషన్ ముట్టడించిన వ్యక్తి ఆయన. ఇలా వీళ్ళందరూ కూడా దౌర్జన్యంగా ముట్టడించి ఈ ఎన్నికలు జరగనివ్వకుండా అనేక పోలింగ్ కేంద్రాల్లో మాచర్లో రిగ్గింగ్ చేసుకుని ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారిని ప్రత్యేకంగా ఓట్లేయడానికి వెళ్తే మనం బయట మన పోలింగ్ కేంద్రాలు బయట చూస్తే విజువల్స్ క్లియర్ కనపడుతున్నాయి. ఓటేయడానికి వచ్చిన వాళ్ళని కొడుతున్నారు. ఓటేయడానికి వస్తున్న వాళ్ళని కొడుతున్న వీడియోలు ఆ పోలింగ్ కేంద్రాల దగ్గర క్లియర్ గా బయట దాంట్లో కానీ మనకి ఎవిడెన్స్ ద్వారా ఇప్పుడు లోకేష్ ట్విట్టర్ అకౌంట్ లో పెట్టారు. లోకేష్ ట్విట్టర్ ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ అనేది మనకి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటర్ కి ప్రతి ఒక్క పౌరుడికి అవసరమైంది. ఇది ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోవాలి. కొన్ని లోకేష్ ట్విట్టర్ అకౌంటే కాదు, అనేక
అనేక మంది ట్విట్టర్ అకౌంట్లు, అనేక మంది ఫేస్బుక్ అకౌంట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని మాచర్లలోని పోలింగ్ బూత్ లోకి వెళ్తుంటే తెలుగుదేశం పార్టీ గోండాలు ఆపేసి ఓటైనవ్వకుండా కొట్టి చెతకొట్టి బయటకు పంపిస్తున్న వీడియోలు అనేక మంది ట్విట్టర్ అకౌంట్లు పోస్ట్ చేశారు. అనేక మంది పోలింగ్ బూతులతో సహా పోస్ట్ చేశారు. మరి దాని మీద ఎలక్షన్ కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? దాని మీద ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉందా డేటా లేదా? సేఫ్ గా ఉన్నటువంటి ఒక ఇన్సిడెంట్ లో ఎమ్మెల్యేని అరెస్ట్ చేయమని చెప్తున్న వ్యక్తులు ఈ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన దగ్గర ఉంది, మన ప్రభుత్వాన్ని మనమే ఎన్నుకోవాలని ప్రచారం చేసినటువంటి ఎన్నికల సంఘం అధికారులు ప్రజలు చైతన్యవంతులై ఓట్లేయడానికి పోలింగ్ బూతుల దగ్గరికి వస్తుంటే కొట్టి కొట్టి టీడీపీ గుండాలు తరిమేస్తుంటే నేను నా ఓటు హక్కు వినియోగించుకోలేకపోతే దాని మీద ఏం చర్యలు లేవు. నేను ఓటు వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే, నన్ను కొట్టి తరిమేశారు కాబట్టి నేను వెళ్ళిపోయా, ఇంటికి వెళ్ళిపోయా, అది దానికి సంబంధం లేదు. కానీ అక్కడ రిగ్గింగ్ చేసుకున్నటువంటి అంశంలో ఈవీఎంని ఇలా కింద వేసినందుకు డేటా సేఫ్ గా ఉన్నా సరే, 8 రోజులుగా ఫుటేజ్ వాళ్ళ దగ్గర ఉన్నా సరే, వెబ్ కాస్టింగ్ లైవ్ లో వాళ్ళు చూసినా సరే వాళ్ళు పట్టించుకోరు. ఇప్పుడు మాత్రం అరెస్ట్ వరకు వెళ్తారు. కానీ నేను ఓటు హక్కు వినియోగించుకోలేకపోయాను, ఒక ఎస్సీని, ఒక ఎస్టీని, ఒక బీసీని, ఒక మైనారిటీని, వాళ్ళందరూ వచ్చి చెప్పుకుంటున్నారు. ఈరోజు వాళ్ళు ఓట్లు వేసుకోలేకపోయారు. మరి ప్రజాస్వామ్యం ఎక్కడుంది? వ్యవస్థలు ఏం పనిచేస్తున్నట్టు? అంతేకాకుండా ఈశ్వర్ గారు, వీళ్ళు ఎక్కడైతే తిరుపతిలో, అనంతపురంలో, గుంటూరు జిల్లా ఎస్పీని మార్చారు, ఎక్కడైతే వీళ్ళు మార్చారో అక్కడ మాత్రమే అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి. వీళ్ళకి అనుకూలమైన అధికారులను వేసుకుని వీళ్ళు ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు రిగ్గింగ్ చేసుకునే పోలింగ్ బూత్లో అధికారులని, ఆ యొక్క జిల్లా అధికారులను కూడా మార్చుకుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా మార్చుకుని ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినాయి. అంతేకాకుండా ఇప్పుడు లోకేష్ ట్విట్టర్ అకౌంట్ లో విదేశాల నుంచి విడుదల చేసిన వీడియోని ఆయనకి సోర్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ వీడియో ఆయనకి ఎక్కడి నుంచి దొరికింది అనే దాని మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా ఎలక్షన్ కమిషన్, ఇది ఎలక్షన్ కమిషన్ రహస్యంగా వాళ్ళ దగ్గర ఉన్న వీడియోని వెబ్ కాస్టింగ్ దాని లైవ్ ని వాళ్ళ అధికారులు మాత్రం లైవ్ చూస్తున్నారు. కానీ వాళ్ళు మనందరికీ సాక్షి టీవీలో, టీవీ న్యూస్ ఛానల్ కి, సాక్షి టీవీకి, టీవీ9 కి, వీటన్నిటి కూడా లైవ్ మనందరికి ఇవ్వట్లేదే, మనమందరం ఏమి చూడట్లేదే. దాని కేవలం ఎలక్షన్ కమిషన్ దగ్గర మాత్రం ఉంది ఆ వీడియో అంతా కూడా, వెబ్ కాస్టింగ్ వీడియో అంతా కూడా. వాళ్ళు మాత్రం అధికారులు చూడగలరే, అక్కడ జరుగుతున్నప్పుడు చూసినప్పుడు వాళ్ళు చర్యలు తీసుకోవాలి. అక్కడ చర్యలు తీసుకోలేదు అనేది ఇంకో పాయింట్. కానీ ఈ వీడియో లోకేష్ దగ్గరికి, ఎక్కడో విదేశాల్లో ఉన్న లోకేష్ దగ్గరికి ఎలా వెళ్ళింది, ఆయన ఎడిట్ చేసి ఆ వీడియోని ఎలా బయటకు వదిలారు అనే దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద, ఈ అధికారుల మీద, ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అధికారుల మీద దీని మీద ఉంది. పోలీసులు కానీ ఎలక్షన్ కమిషన్ పనిచేసినటువంటి ఈ మధ్య కాలంలోనే ఇక్కడ జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో బయటికి వెళ్ళిపోయి, అంటే వాళ్ళని సస్పెండ్ చేశారు, పక్కకు పెట్టారే, వాళ్ళ ద్వారా ఏమైనా రిలీజ్ అయిందా? ఎవరి ద్వారా రిలీజ్ అయింది? ఇది ఎలా బయటకు వస్తుంది? వెబ్ కాస్టింగ్ ద్వారా వచ్చి రికార్డింగ్ అంతా మొత్తం ఈసీ చేతిలో ఉంటే టీడీపీ సోషల్ మీడియా చేతిలోకి వెళుతుంది. ఇదే అసలు విషయం.